లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల మూసివేత వివాదం ఎందుకు ముదిరింది? దీని వెనుక ఎవరున్నారు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. దానికి ముందు థియేటర్ల బంద్ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? దీనిపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే థియేటర్ల బంద్ లేదని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ ఉండదని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. శనివారం ఫిలిం ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశమయ్యారు. థియేటర్ల బంద్ అనేది తప్పుగా చిత్రీకరించారని ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ తెలిపారు. చర్చలు జరగకపోతే జూన్ 1 నుంచి అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నది మాత్రమే నిజమన్నారు. కానీ థియేటర్లు మూసివేస్తారన్న సమాచారం మాత్రమే ప్రచారం చేశారని చెప్పారు. ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్లను బంద్ చేస్తున్నామనడం సరికాదన్నారు. థియేటర్ల పర్సంటేజ్ విషయంలో కొన్నేళ్లుగా ఎలాంటి చర్చ జరగలేదని ఇప్పుడు జరుగుతుందని తెలిపారు. బంద్ లేదు. బంద్ అంటే వాళ్ళు ఏమన్నారు, మా సమస్యలు పరిష్కరించకపోతే మేము అటువంటి డిసిషన్ తీసుకోవాల్సి వస్తుందనే మాట అన్నారు. కానీ 1 తారీఖు నుంచి బంద్ వేసేశారు. అది రాంగ్ వేలో వెళ్ళింది. సమస్యలు మొత్తం 3 సెక్టార్లకి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కారం దిశగా ఎట్లా వెళ్దామనే మీటింగ్ జరిగింది. అయితే థియేటర్ల మూసివేత వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం టికెట్ రేట్లను భారీగా తగ్గించింది. బెనిఫిట్ షోలను కూడా రద్దు చేసింది. ప్రధానంగా ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి గత ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే అభిప్రాయం జనంలోకి బలంగా వెళ్లింది. పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీ హరిహర వీరమల్లు జూన్ 12న విడుదల కాబోతుంది. అలాంటి సమయంలో థియేటర్ల మూసివేత నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? దీని వెనక ఎవరెవరున్నారనే దానిపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విచారణకు ఆదేశించారు. ప్రభుత్వం ఇంత సహకరిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ రకమైన వాతావరణం సృష్టించబడుతుంది అనేటువంటి విషయంలో, ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో కూడా ఈ వాతావరణం రావటం ఏమిటి? ఇటువంటి అన్ని అంశాల మీద ఒక కూలంకషమైనటువంటి ఎంక్వైరీ జరిగితే రాబోయే రోజుల్లో సినిమా పరిశ్రమకు మరింతగా సహకరించడం ఎలా కుదురుతుందనేటువంటిది మేము కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతోటి ఎంక్వైరీకి మేము చెప్పడం జరిగింది. టాలీవుడ్ కు వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలంటూ సెటైర్లేశారు. సినిమా రంగంలోని వారి మర్యాదకు భంగం కలగకుండా ప్రభుత్వం చూస్తుంటే ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా ఒక్కసారి కూడా మర్యాదపూర్వకంగా సీఎంను కలవలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం నుంచి ఎదురైన చీత్కారాలు మరిచిపోయారా అని ప్రశ్నించారు. సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నందుకు కొందరిచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారు. వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారు. ముఖ్యమంత్రి చర్చించిన తర్వాత కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తారు అంటూ పవన్ కళ్యాణ్ ఆఫీస్ ప్రకటన విడుదల చేసింది. ఇకపై థియేటర్లను ప్రభుత్వం రెగ్యులర్ గా తనిఖీ చేయనుంది. టికెట్ సేల్స్ కి వసూలవుతున్న ట్యాక్స్ కి అంతరం ఏ మేరకుందో చూడాలని నిర్ణయించింది. సినిమా హాళ్లలో ఫుడ్స్, డ్రింక్స్ ధరలపై పర్యవేక్షణ చేయనున్నారు. మల్టీప్లెక్స్ల నిర్వహణ, వాటిలోని టికెట్ ధరలు, ఆహార పదార్థాల ధరలపై కూడా దృష్టి పెడతారు. ఈ అంశాలపై మంత్రులు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లతో పాటు హోంశాఖ, వాణిజ్య పన్నులు, రెవెన్యూ శాఖల మంత్రులతో త్వరలో చర్చిస్తారు.